నరసరావుపేట మండలంలోని లింగంగుంట్ల జెడ్పీ హైస్కూల్లో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ అమరావతి ఆధ్వర్యంలో ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఓపెన్ స్కూల్ ద్వారా అందిస్తున్న విద్యా అవకాశాలు, 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ కోర్సులు, ప్రవేశ విధానం, పరీక్షల నిర్వహణ, విద్యను మధ్యలో నిలిపివేసిన వారికి అందుబాటులో ఉన్న అవకాశాలపై ఉపాధ్యాయులకు, సంబంధిత అధికారులకు అవగాహన కల్పించారు. విద్యను అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో ఓపెన్ స్కూల్ సొసైటీ చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని డిఈఓ రామారావు సూచించారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎం పార్వతి, హెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ ఎస్బీపురం. ఈ సంవత్సరం మా పాఠశాలలో వచ్చేటప్పటికి సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఓపెన్ 10th ఇంటర్మీడియట్ రాసుకోవడానికి సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మా పాఠశాలలో 1 డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. ఎందుకంటే ఈ సంవత్సరం కొత్తగా మన పాఠశాలకు వచ్చింది. మన పాఠశాల పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువగా పల్లెటూర్లు అట్లా ఉండడం వల్ల ఎక్కువగా బడి మానేసిన వాళ్ళు, డ్రాప్ అవుట్స్ కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ కానీ 10th కానీ ఈ అవకాశం అనేది గొప్ప అవకాశం. ఎందుకంటే ముఖ్యంగా కొంతమంది చదవలేక మధ్యలో చదువు మానేయటము, డ్రాప్ అవుట్స్గా మిగిలిపోవడం జరుగుతుంది. అదేవిధంగా కాకుండా మహిళలు కూడా వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఏదో ఒక వృత్తి విద్యా కోర్సును ఎంపిక చేసుకోవడానికి కూడా ఈ సర్టిఫికేట్ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి చదువు మానేసిన వాళ్ళు, మహిళలు, అదేవిధంగా పారిశ్రామికంగా అంటే సొంతగా కొన్ని పరిశ్రమలు పెట్టుకోవడానికి 10th క్లాస్ కానీ వేరే సర్టిఫికేట్ ఉన్నప్పుడు వాళ్ళకి బ్యాంకు ద్వారా కొంత అమౌంట్ కూడా ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ చదువు మానేసిన మహిళలు కానీ, పురుషులు కానీ, ఎవరైనా కానీ ఈ ఓపెన్ 10th అవకాశాన్ని ఉపయోగించుకొని సర్టిఫికేట్ పొంది మీరు ఏదో ఒక కోర్సులో స్థిరపడడానికి ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా కాకుండా ఈ సర్టిఫికేట్ ద్వారా మీరు ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వచ్చు, ఎంసెట్ రాయొచ్చు, ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమున్నా కానీ ఎస్బీపురం పాఠశాలకు వచ్చినట్లయితే క్లారిఫై చేస్తాం. నా పేరు బొరిగిల హేమారావు, సార్వత్రిక విద్యాపీఠం జిల్లా కోఆర్డినేటర్ పల్నాడు. ఈ రోజున గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో ఈ ఓపెన్ స్కూల్ యొక్క ఆవశ్యకతను, ఎవరైతే ఆర్థిక భారంతో ఉండి చదువుకోవడానికి ఇబ్బంది పడినటువంటి విద్యార్థులు కావచ్చు, అలాగే వయోజనులు చదవాలని ఆసక్తి ఉండి ఈరోజు కూడా పాఠశాలకు వెళ్ళినటువంటి మహిళలు కానివ్వండి, అలాగే ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా కింది స్థాయిలో నియమించబడినటువంటి ఉద్యోగులు కూడా ఈ విధంగా ఓపెన్ స్కూల్ రాసుకోవడం వల్ల ఇది చాలా చక్కటి అవకాశము. మరి కనీస వయసు 10వ తరగతి రాయాలంటే వారికి 14 సంవత్సరాల వయసు ఉండాలి. ఇంటర్మీడియట్ రాయాలంటే 15 సంవత్సరాల వయసు కనీసంగా ఉండాలి. తప్పకుండా వారికి ఏదో రకంగా ఈ యొక్క సర్టిఫికేట్ అనేది, అది డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, అనేక విభాగాల్లో ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి